Love you from last question. Okay. Last question. Yes. Yeah, love you from NTR fans. సో మాస్ ఫ్యాన్స్ అందరి నుంచి మీకు ఒక్కసారి హాయ్. యా అంటే అండ్ ఈ మూవీ చేసేటప్పుడు జై ఎన్టీఆర్. యా అన్న, ఈ మూవీ చేసేటప్పుడు జనరల్లీ ఏ ఫిలిం చేస్తున్నా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేస్తుంటాం కదా, ఈ మూవీ చేస్తున్నాం, ఈ షూట్ చేస్తున్నాం అని. రాజు గారికి కానీ మదర్ అంటే మీ మామ్కి కానీ ఈ షూట్ జరిగేటప్పుడు మీరు చాలా ప్లేసెస్కి వెళ్ళారు, కొంచెం డెప్త్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి, ఐస్ వాటర్ అని. వాళ్ళకి ఏమన్నా అబద్ధాలు ఏమైనా చెప్పారా ఈ మూవీ షూట్ టైంలో? అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కదా పేరెంట్స్. అబద్ధాలు అంటే నేను ఆ ఫ్రోజన్ లేక్ మీదకి వెళ్ళింది, ఆ స్నో స్ట్రామ్ వస్తుందంటే మేము హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్ కి వెళ్ళింది, ఇవన్నీ చెప్పలేవు. ఇవన్నీ చెప్తే ఆమె నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ మోస్ట్ హ్యాపీ పీపుల్. వాళ్ళు లేదాక ల్యాండ్ అవ్వడానికి సిగ్నల్ ఇవ్వకపోయినా వచ్చేసేది. అవునా? ఓకే, సూపర్. ఏదో ఒకటి చేసి వై దిస్ ఫిల్మ్ నాట్ ఏ పాన్ ఇండియా? అంటే ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు? బ్రో, తెలుగులో తీయనీకనే మా వాడు 6 సంవత్సరాలు తీసుకుండు. ఇప్పుడు పొరపాటున మేము పాన్ ఇండియా అన్నాం అనుకో, పోయి ముంబైలో కర్ణాటకలో అన్ని డబ్బింగ్ల కాడ కూర్చొని ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇస్తాడు సినిమా. థ్యాంక్ యూ అన్న. రిలీజ్ నేను అయిపోయి నా సినిమా ఆడియన్స్ కి చూపిద్దాం అనుకుంటున్నా, నా పిల్లాం కోసం కాదు. ఆయనను పాన్ ఇండియా అడిగితే నా భార్యకి చూపిస్తాడు సినిమా. నువ్వు ఇంకొక ఏషియన్ లాంగ్వేజెస్ 2 అడిగితే నా పిల్లలకి చూపిస్తాడు. ఇంకా విశ్వక్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్, మీరు కెరియర్ స్టార్టింగ్ లో ఈ సినిమా స్టార్ట్ చేశారు కదా, ప్రస్తుతం ఇప్పుడు మీది మాస్ మార్కెట్, మీ ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, ఫ్యాన్స్ మాస్ ఫ్యాన్స్ కి ఎట్లా? సార్, హిట్ అయ్యే ప్రతి సినిమా మాస్ సినిమానే. మనకి మాస్ అంటే తెలుసా? మాస్ అంటే పాపులేషన్, మాస్ ఆఫ్ ఆడియన్స్. మనం తెలుగులో మాస్ కి మీనింగ్ ఇంకా మాస్ చేసేసినాము. సో హిట్ అయ్యే ప్రతి సినిమా మాస్ సినిమానే. ఈ సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని నమ్మకం ఉంది. One last question to Vidyadhar garu.